దగదర్తి మండలం అక్రమాలకు అడ్డాగా మారింది. ఒక పక్క ఎర్ర బంగారం వంటి గ్రావెల్ తరలిపోతుంటే మరోపక్క నల్ల బంగారం వంటి నల్లకర్ర తుమ్మ చెట్లు యథేచ్ఛగా తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు వారితో చేతులు కలిపి తిలాపాపం తలా పిడికిడు అన్నట్లు పంచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికే గ్రావెల్ తరలింపు నిత్యకృత్యం కాగా తాజాగా దగదర్తి చెరువులో వేల టన్నుల నల్లతుమ్మ కలప అక్రమార్కులు తరలించి ప్రభుత్వ అటు పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సాక్షాత్తు మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లి అక్రమంగా తరలే ట్రాక్టర్లు పట్టించినా వాటిని వదిలేసినట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వీటిని ఆపే అదృశ్య శక్తి ఎవరంటూ వారు ప్రశ్నిస్తున్నారు. చెరువులను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు మాకేమీ సంబంధం లేదని అంతా రెవెన్యూ అధికారులు చూడాలని తప్పించుకుంటున్నారు. చెరువులో 100 ఎకరాల్లో భారీ నల్లతుమ్మ చెట్లు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 70 ఎకరాల్లో 2400 టన్నుల కలప తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. టన్ను 3600 ధర పలుకుతుందని, ఈ లెక్కన ₹1,00,00,000 విలువ చేసే కలపని ఉలవపాడు, చెన్నై, దగదర్తిలోనే బాయిల్ చేసే పరిశ్రమలకు తరలించినట్లు తెలుస్తోంది. సోమవారం దగదర్తి నీటి సంఘం అధ్యక్షుడు మాలిపాటి సుధాకర్ నాయుడు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని వడ్డే వినయ్ కుమార్, కడియాల సురేష్ల ఆధ్వర్యంలో కలపని తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కలపతో వెళ్తున్న ట్రాక్టర్లను, చెట్లను కోసే రంపాలను అధికారులకు అప్పజెప్పారు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారించి కలపను చోరీ చేస్తున్న వారిని, అందుకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇద్దరు విఆర్ఏలు ఏది అందరూ మనమే దాని మీద మీరు పోలేకపోతున్నాం మాకు తెలుసు. అంటే మేము గమ్ముగా చూస్తూ ఉండలేం కదా. చెప్పండి, మీరే చెప్పండి. ఆయన మీరేం చేయలేరు అనేది మాకు తెలుసు. ఎవరో అదే సార్, 5 విషయాలకు కోర్టులో చేస్తున్నాం. అది వాడు ఆ కోర్టులో కూడా ఏం చేయాలా. అయితే లక్ష్మణ్ గారు నేను ఈ మధ్య ఒక 2 నెలల క్రితం ఖర్చు పెట్టాను. మీకే తెలుసు ఎట్టుందంటే ఈ ఎదవలే వేసి కోర్టులో వేసిన ఎదవలే పోయి మళ్ళీ వాడు చెత్తాను వాళ్ళని గుడ్డు పడుతున్నారు. మేమేం చేసాము, మన సమాజాన్ని కాపాడాలని కూడా మేమేం చెప్తాం, మనకు కావాలని అడగల. 10 మంది పేదవాళ్ళు చెప్పిన అడుగుతున్నాం. ఉన్నోడు ఒక్కోడు 15 ఎకరాలు 20 ఎకరాలు లాక్కుంటారు. అర్థమే ఉంది. అది వాళ్ళు చెప్తేనే నేను ఖర్చు పెట్టింది. అక్కడ ఎక్కువ కాదు. మళ్ళీ కొంచెం బాగా ఉద్దేశపడి వాళ్ళని చేసి మళ్ళీ వాళ్ళ చేతనే మనకి చేపించింది. అర్థమవుతుందా? కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. ₹1,295 చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ₹695కే, ₹1,595 కావ్యాంజలి లంగా ఓణి సెట్ ₹995కే, ₹1,595 టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ ₹995కే, ₹2,495 కళాకృతి పట్టు శారీ ₹1,595కే, ₹3,995 హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ ₹2,595కే, ₹345 ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ ₹245కే, అహల్య 3-పీస్ సెట్ ₹395, ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ ₹395, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ ₹999, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ ₹999, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, ₹1,195 ఫంకీ జీన్స్ ₹795కే, 1+1 కాటన్ ప్యాంట్స్ ₹999, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ ₹999, రేమండ్ జోడీ ప్యాక్ ₹595, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ ₹149, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.